Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. లూసిఫర్ సినిమాకు మలయాళంలోనే కాదు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి కూడా దాన్ని రీమేక్ చేశారు. అందుకే L2 ఎంపరర్ లూసిఫర్ 2 పై తెలుగులో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీశారు. లూసిఫర్ చూసి ప్రజలు ఎన్ని అంచనాలైతే పెట్టుకున్నారో అంతకు మించి ఉంటుందని దర్శకుడు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు. మరి ఈ సీక్వెల్ లో ఆ హైప్ అలానే నిలబెట్టారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. కథ విదేశాల్లో మొదలవుతుంది. కోట్ల రూపాయల డ్రగ్స్ దందా చుట్టూ నడుస్తుంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసే ఖురేషీ అబ్రామ్ విదేశీ గ్యాంగ్స్టర్స్ తో పోరాటం చేస్తుంటాడు. మరోవైపు కేరళలో రాజకీయాలు మారిపోతాయి. ముఖ్యమంత్రి జతిన్ రామదాస్ తండ్రి స్థాపించిన పార్టీని వీడి కొత్త పార్టీ పెడతాడు. ఉత్తరాదికి చెందిన బజరంగితో చేతులు కలుపుతాడు. డ్రగ్స్ రవాణాకు కేరళను అడ్డాగా మార్చాలనుకుంటారు. విదేశాల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖురేషీ మరోసారి లూసిఫర్ గా కేరళలో అడుగు పెడతాడు. లూసిఫర్ కు అనుచరుడుగా ఉన్న జాయేద్ మసూద్ కు బాబా బజరంగికి ఏంటి సంబంధం? లూసిఫర్ ఈ రాజకీయాలకు ఎలా చెక్ పెట్టాడు అనేదే మిగతా స్టోరీ. 6 ఏళ్ల కిందట వచ్చిన లూసిఫర్ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకర్షించిందో ఓసారి చూద్దాం. ఆ సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్. రాజకీయ ఎత్తుగడలకు తోడు లూసిఫర్ అనే ఓ మిస్టరీ మ్యాన్ ఆడించే ఆట ఆ సినిమాకు హైలైట్. కథ దాన్ని నడిపించే విధానం తెలుగు ఆడియన్స్ కు బాగా నచ్చాయి. అవే అంశాలు ఇప్పుడు L2 ఎంపరర్ లో మిస్ అయ్యాయి. లూసిఫర్ లో మలయాళీ సినిమా బలం కనిపిస్తుంది. ఎంపరర్ లో ఆ బలాన్ని వదిలి చేసిన పాన్ ఇండియా ఫీట్లు కనిపిస్తాయి. అడుగడుగున హీరో పాత్రధారి ఎలివేషన్లు స్లో మోషన్ రన్ టైమ్ ను తినేశాయి. ఇంకా చెప్పాలంటే దర్శకుడిపై తెలుగు కన్నడలో వచ్చిన కొన్ని పాన్ ఇండియా సినిమాల ప్రభావం గట్టిగా పడింది. పాన్ ఇండియా లెవెల్లో క్లిక్ అవ్వాలంటే ఎలివేషన్స్ హింస ఉండాల్సిందే అన్నట్లు ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి. దీంతో మాతృకను ఇష్టపడిన కల్ట్ ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. లూసిఫర్ లో మోహన్ లాల్ పాత్రను ఎక్కడ ముగించారో ఎంపరర్ లో అక్కడి నుంచే మొదలు పెట్టారు. అయితే ప్రథమార్థం మొత్తం విదేశాల్లోనే నడుస్తుంది. ఒరిజినల్ కథకు సంబంధం లేకుండా డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన పాయింట్ ని చెప్పడానికి చాలా టైం తీసుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో వచ్చిన చర్చి ఫైట్ లాంటి ఎపిసోడ్స్ కొన్ని బాగున్నప్పటికీ ప్రేక్షకుడి సహనాన్ని బాగా పరీక్షించారనే చెప్పాలి. సినిమా ప్రారంభమైన సరిగ్గా గంట వరకు మోహన్ లాల్ ఎంట్రీ లేదంటే స్క్రీన్ ప్లే ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ గంటలో మనకు కనీసం పృథ్వీరాజ్ కూడా కనిపించడు. మొత్తానికి ఇంటర్వెల్ కు వచ్చేసరికి కథను గాడిలోకి తీసుకువచ్చారు దర్శకుడు. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ సస్పెన్స్ రివీల్ చేస్తూ సెకండ్ హాఫ్ నుంచి సినిమా గ్రిప్పింగ్ గా సాగింది. క్లైమాక్స్ లో భారీ ఫైట్ పెట్టి మరోసారి విసుగు తెప్పించారు. ఓకే అంతా అయిపోయింది అనుకున్న టైంలో ఈ ఫ్రాంచైజీ నుండి పార్ట్ 3 కూడా ఉందనే విషయాన్ని చెప్పుకొచ్చారు. గమ్మత్తైన విషయం ఏంటంటే అసలు స్టీఫన్ ఎవరు, అతడి బ్యాక్ స్టోరీ ఏంటనేది ఈ సినిమాలోనే చెప్పలేదు. ఇది పూర్తిగా పృథ్వీరాజ్ క్యారెక్టర్ చుట్టూ అల్లిన కథ మాత్రమే. ఎంపరర్ లో మోహన్ లాల్ వన్ మ్యాన్ షో సాగింది. మరోసారి తన స్వాగ్ తో ఆకట్టుకున్నారు మోహన్ లాల్. టొవినో థామస్ పాత్రను సరిగ్గా రాసుకోలేదనిపించింది. అతడిని డైరెక్ట్ నెగటివ్ షేడ్స్ లో పరిచయం చేశారు డైరెక్టర్. మంజు వారియర్ తన నటనతో ఆకట్టుకున్నారు. చేతికి సంఖ్యలు వేసి తీసుకెళ్లిన సీన్లు ఆమె బాగా హైలైట్ అయ్యారు. లూసిఫర్ లో కనిపించిన నటులంతా పార్ట్ 2 లో కూడా ఉన్నారు. తమ పాత్రల్ని చేసుకుంటూ పోయారు. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎంచుకున్న లొకేషన్లు వాటిని స్క్రీన్ పై చూపించిన విధానం కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్ సాగదీసినట్టుగా అనిపించినా కూర్చోబెట్టగలిగిందంటే దానికి కారణం సినిమాటోగ్రఫీనే. ఇంటర్వెల్ ఎపిసోడ్, చర్చ్ ఫైట్, ఫారెస్ట్ ఫైట్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. క్లైమాక్స్ లో బీజిఎం ఆశించిన స్థాయిలో లేదు. తెలుగు డబ్బింగ్ పైన మరింత శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. మలయాళం బోర్డులు మలయాళంలో రాసిన ఉత్తరాన్ని అలానే ఉంచేశారు. వాటి మీద కూడా కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది.
తెలుగులో చూపించే ప్రయత్నం చేయలేదు. మొత్తంగా చూసుకుంటే లూసిఫర్ 2 కథాపరంగా కొత్తదేం కాదు. పాన్ ఇండియా సినిమా కోసం చేసిన ఫీట్లు, దర్శకుడు పడ్డ పాటలు క్లియర్ గా అర్థమైపోయాయి. ఈ సినిమాకి ఓల్గా వీడియోస్ ఇచ్చే రేటింగ్ 1.75 out of 5.